ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి పాఠం చెప్పుకోబోతున్నాము. సావధానంగా వినండి. అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనము, వ్యర్థము అయి ఉన్నవి గనుక వాటికి దూరంగా ఉండు. కొందరు యూదులు అపసవ్యమైన మనస్తత్వము గలవారై వ్యర్థమైన వివాదాలను రేపుతున్నారు. తీతు, వారికి విముఖుడవై వారి నుండి దూరంగా తొలగిపో. వివాదాలు, వ్యర్థ నినాదాలు మానేయి. మతభేదములు కలిగించే మనుష్యునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వానిని విసర్జించు. మతభేదములు అంటే విమత సిద్ధాంతాలు, అనగా సంఘము నమ్మిన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా బోధించే తెగ. స్వంత వివరణలు చేర్చి కల్తీ వాక్యం ప్రకటించే గుంపు. అపొస్తలుల కాలంలోనే పునరుత్థానమే లేదనే దుర్బోధ మొదలైంది. కొందరు తమను కొన్న ప్రభువునే మారుబేరానికి అమ్మేవారు బయలుదేరారు. 2 పేతురు 2వ అధ్యాయం 1వ వచనం. అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు, అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుంటారు. వీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జిస్తూ తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకుంటూ నాశనకరమైన భిన్నాభిప్రాయాలను రహస్యంగా బోధిస్తారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యూదులమని చెప్పుకుంటూ యూదులు కాక సైతాను సమాజపు వారై ఉన్నారని స్మరణ సంఘంతో ప్రభువు చెప్పాడు. ఈ దుర్బోధకులు సైతాను సమాజానికి చెందినవారని వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి వారికి 1-2 సార్లు బుద్ధి చెప్పాలి. వీరు సంఘంలో చేరి సంఘ అభిషేకాన్ని కోరతారు, సంఘము యొక్క గుర్తింపు ముద్ర కావాలంటారు. తీతు, ఇలాంటి వారి విషయమై జాగ్రత్త. వారిని విసర్జించటం శ్రేయస్కరం. వారిని వెలివెయ్యాలి, అంటే వారిని అల్లంత దూరాన ఉంచు. వారిని లోపలికి రానియకు. వారికి సలహాలు పనిచెయ్యవు. అలాంటి వారితో పెట్టుకోకు. వారితో సావాసం చెయ్యకు, విసర్జించు అంటూ పౌలు హెచ్చరికలు చేస్తున్నాడు. ఎందుకనగా అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకున్నవాడై పాపం చేస్తున్నాడని నీకు తెలుసు. వారి క్రైస్తవ శీలం అపసవ్య ధోరణిలో ఉన్నది. అలాంటి తల్లకిందుల మనుషులను మనం సరిచెయ్యడం మరీ కష్టం. ఇలాంటి వారు తమకు తామే తీర్పు చెప్పుకుంటున్నారు. ఎన్నిసార్లు మందలించినా సరిదిద్దుకోనివాడు స్వయం శిక్ష విధించుకున్నవాడై హఠాత్తుగా నాశనమవుతాడు. 12వ వచనం. నికొపోలిలో శీతాకాలం గడపాలని నేను నిర్ణయించుకున్నాను గనుక నేను అర్తెమానైనా తుకికునైనా నీ వద్దకు పంపినప్పుడు అక్కడికి నా వద్దకు రావటానికి ప్రయత్నం చెయ్యి. పౌలు అర్తెమాను క్రేతుకు, తుకికును ఎఫెసుకు పంపుతున్నాడు. శీతాకాలంలో నికొపోలిలో ఉండడానికి పౌలు నిర్ణయించుకున్నాడు. రోముకు వెళ్లడానికి నికొపోలి నుండి దగ్గరవుతుంది. నికొపోలికి విజయము గల నగరం, అనగా జయించే నగరం అని అర్థం. కైసరు ఔగుస్తు నిర్మించిన పట్టణం. ఇప్పుడు ఆ పట్టణం శిథిలమై అవశేషాలు మిగిలి ఉన్నాయి. 13వ వచనం. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను, అపొల్లోను శీఘ్రముగా సాగనంపు. వారికేమీ తక్కువ లేకుండా చూడు. జనా పూర్తి పేరు జనాడోరస్. ఇతడు పేరు మోగిన న్యాయవాది. ఇతడు యూదుడు, అపొల్లోకు సమకాలికుడు. అపొల్లో అనే వ్యక్తి అలెగ్జాండ్రియాకు చెందిన యూదుడు. అపొల్లోకు సువార్త ప్రకటించింది అకుల, ప్రిస్కిల్లా అనే దంపతులు. ఎఫెసులో నుండి వచ్చి కొరింథులో కూడా కొంతకాలం ఉన్నాడు. ఇప్పుడు అపొల్లో ఈ ఉత్తరం తీసుకొని క్రేతుకు వెళ్లి తీతుకు ఆ ఉత్తరం ముట్టించి అక్కడ్నుంచి తన స్వస్థలమైన అలెగ్జాండ్రియాకు వెళ్తున్నాడు. 14వ వచనం ఎంతో గొప్ప హెచ్చరిక. మనవారు నిష్ఫలులు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయడం నేర్చుకోవాలి. క్రేతులో మనవారు సత్క్రియాచరణను అభ్యసించాలి. అది వారికి మేలు. అప్పుడు వారి సాక్ష్యం సఫలమవుతుంది.
ఇదిగో తీతు, నా వద్ద ఉన్న వారందరూ నీకు వందనాలు చెప్తున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించే వారికి ఈ వందనాలు చెప్పు. కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. సోదరీ సోదరులారా, ఇది తీతు పత్రిక. ఈ పాఠంలో మతభేదాలు కల్పించే బోధకుల విషయం ప్రస్తావనకు వచ్చింది. వివాదాలు చివరికి విషాదానికి దారితీస్తాయి. దైవసేవకుడు విసర్జించవలసిన వివాదాలు, సహవాసాలు ఇక్కడ పేర్కొనబడినవి. వితండవాదాలు, చిక్కులు తెచ్చిపెట్టే ప్రశ్నలు ఉంటాయి. క్రైస్తవ విశ్వాస జీవితానికి సంబంధించని ప్రశ్నలతో సతమతమవడం దైవ సేవకునికి, సేవకు మంచిది కాదు. కొందరు యూదులకు మరింకేమీ పనిలేదు. అనుసృతంగా వచ్చిన ధర్మశాస్త్రం తాలూకు వాదోపవాదాలకు, తర్జన భర్జనలకు వీరెప్పుడూ తయారుగా ఉంటారు. దేవుడు ఎలాంటివాడు? దేవదూతల సంగతేమిటి? యెహోవా నామం ఎలాంటిది అనే అంశాల మీద గంటల తరబడి మాట్లాడతారు. తమ ఊహపోహలను సిద్ధాంత రాద్ధాంతాలుగా చేసి మాట్లాడడం వీరికి అలవాటు. అనవసరమైన సంగతులను అవసరమైనట్లుగా బోధిస్తారు. అవివేక తర్క వితర్కాలలో తలమునకలయ్యేవారు ఈ రోజున కూడా లేకపోలేదు. యేసు ప్రభు ఏ ప్రక్కన సిపాయిల బల్లెంతో పొడవబడ్డాడు? యేసు ప్రభు మేఘం మీద వస్తాడా? మేఘాల మధ్య గుండా వస్తాడా? ఇలాంటి అంశాలతో తర్కించుకుంటున్నారు. వంశావళులు, వంశవృక్షాలు మరికొందరికి వివాదాంశం. ఆదాము నుండి జెరుబ్బాబెలు వరకు ఉన్న వంశావళిలో నా పేరున్నదా, నీ పేరున్నదా అంటూ రోజుల తరబడి పరిశోధనాత్మక వివాదాలతో కొందరు కలహించుకోవడం పరిపాటి. ఈ వంశావళులకు సంబంధించిన కట్టుకథలెన్నో ప్రచారానికి వచ్చాయి. మరికొందరేమో ధర్మశాస్త్రీయ వివాదాలతో, కలహాలతో, కావేశాలతో కాలహరణం చేస్తున్నారు. అధికారం, ఆజ్ఞ, కట్టడలు, శాసనాలు అంటూ అదే పనిగా వాదించుకున్నందువల్ల ప్రయోజనమేమిటి? యూదుల కల్పనా కథలు సత్యము నుండి తొలగించే మనుష్యుల కట్టడలు. తీతు, ఇలాంటి వారిని విసర్జించు. వాటి జోలికి పోవద్దు. వాటిని గురించి మాట్లాడకు. అవి వ్యర్థమైనవి, నిష్ప్రయోజనమైనవి, నిరర్థకమైనవి. మనుషుల ఆత్మలకు అవి క్షేమాభివృద్ధి కలిగించవు. వీటన్నిటికీ పరిష్కారం యేసే. సంఘము యొక్క ప్రేమకు, ఆరాధనకు యేసే పాత్రుడు, యోగ్యుడు, అర్హుడు. ఇలాంటి వాదోపవాదాలలో యూదమతం మృతమైంది, నిర్జీవమైపోయింది. క్రైస్తవంలోకి ఇలాంటి వాటిని రానివ్వకూడదు. మతభేదాలు కల్పించేవారు సంఘాలను చీలుస్తారు. క్రైస్తవ విశ్వాసమందు ఏదో ఒక సత్యానికి కొత్త అర్థం చెప్పి కొందరిని ఒప్పించి వారి ద్వారా సంఘానికి ఇబ్బంది కలిగించే నాయకులు నాడు నేడు ఎందరో ఉన్నారు. ఈ నాయకులు సంఘంలో కొన్ని విషయాలలో భేదాలు తెచ్చిపెడతారు. సంఘ సహవాసాన్ని మానుకొని సంఘంలో అశాంతిని ప్రకల్పన చేస్తున్నారు. సిద్ధాంతం, ఆరాధన, సంఘ పరిపాలన అనే విషయాలపై భేదాభిప్రాయాలను బోధిస్తారు. ఇలాంటి వ్యక్తిని తీతు 2 సార్లు గద్దించాలి. అతన్ని ప్రేమతో సరిదిద్దే ప్రయత్నం చెయ్యాలి. అయితే అతడు గర్వించి సలహాలను పెడచెవిని పెడితే అతణ్ణి కక్షతోగాక ప్రేమతోనే విడిచిపెట్టాలి. అతనితో జోక్యం పెట్టుకోకూడదు. లిఖితపూర్వకమైన బహిష్కరణ కాదు. అతణ్ణి విసర్జించి మౌనంగా ఉండిపోవటం మేలు. అతడు ఇక మీదట నీ క్రైస్తవ సోదరుడు కాడు. అతడు మార్గము తప్పినవాడు. ఎవరూ అతణ్ణి శిక్షించనక్కర్లేదు. తనకు తానే శిక్ష విధించుకున్నవాడయ్యాడు. అతడు పాపం చేస్తూ అందులోనే జీవిస్తున్నాడు. అతని అంతరంగ స్వభావమంతా భ్రష్టుపట్టిపోయింది. దైవదాసుడు గద్దించినా పాపం చేస్తున్నాడు గనుక అతని నాశనానికి అతడే బాధ్యుడు. సంఘ సహవాసానికి కావాలని తనను తానే దూరపరుచుకుంటున్నాడు. తాను ఏ వాక్యం బోధిస్తాడో అదే వాక్యం అతనికి తీర్పు తీరుస్తుంది. తీతు కొంతకాలమే క్రేతులో ఉంటాడు. అందుచేత వ్యక్తిగతమైన సలహాలు తన కుమారునికి పౌలు అందిస్తున్నాడు. తీతు,
నీవు వచ్చి నన్ను నికపోలిలో కలుసుకో, నిన్ను చూడాలని ఉంది. పౌలు తీతు ద్వారా అక్కడి సంఘ పరిస్థితులు తెలుసుకుంటాడు. అవసరమైతే తీతును మరో చోటికి పంపుతాడు. ఆర్తెమా, తుకికు అనే 2 వ్యక్తులను పౌలు క్రేతుకు పంపుతున్నాడు. ఆర్తెమ ఆసక్తిగల గొప్ప దైవ సేవకుడు, తుకికు అపొస్తలునికి సన్నిహిత స్నేహితుడు. జేనా, అపొల్లో అనేవారు సంచారక బోధకులు. వారి సౌకర్యాలను గురించి, ప్రయాణం ఏర్పాట్లను గురించి జాగ్రత్త, శ్రద్ధ వహించండి అంటూ వారికి హెచ్చరిక చేశాడు. జేనా, అపొల్లో క్రేతులో ఉండి తీతుకు ముందు ఘనమైన సేవ చేసినవారు. ఇప్పుడు క్రేతు సంఘస్థులు వారిని సాగనంపుతూ వారికి ఘనమైన వీడ్కోలు ఇవ్వబోతున్నారు. జేనా ధర్మశాస్త్రి క్రైస్తవుడయ్యాడు. క్రేతులో సువార్తికుని పనిచేశాడు. అపొల్లో మంచి వాగ్దాటి గలవాడు. కొన్నాళ్లు కొరింథులో అపొల్లో సేవ చేశాడు. కొందరు మేము అపొల్లో వారమని ప్రత్యేక గుంపుగా విడిపోయే ప్రమాదం ఏర్పడినప్పుడు పౌలు ఖండితంగా చెప్పాడు. పౌలెవరు? కేఫా ఎవరు? అపొల్లో ఎవరు? నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగ చేసినవాడు దేవుడే. క్రేతు సంఘస్థులు వీరికి ప్రయాణ సౌకర్యాలు చెయ్యాలని ఆర్తెమను, అపొల్లోను వారికి అప్పగించాడు. 14వ వచనంలో చిట్ట చివరిసారి సత్కార్యాల కోసం వారిని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. అవసరాన్ని బట్టి సమయోచితంగా సత్కార్యాలు చేయండి, చేస్తూ ఉండండి, లేకపోతే మీరంతా నిష్ఫలులైపోతారు. మనవారు అంటూ పౌలు ప్రత్యేకంగా పేర్కొంటున్నాడు. విశ్వాసులందరూ ఈ హెచ్చరిక పాటించాలి. అందరి విశ్వాసము ఒకటే గనుక అందరూ సహోదరులు. జీవమనే కృపావరమందు అందరికీ సమాన వారసత్వమున్నది. ఎవరూ నిష్ఫలులు కాకూడదు. సత్క్రియలు సమయోచితంగా శ్రద్ధగా చెయ్యాలి. ఇది సాధన. విశ్వాసులంతా ఇది నేర్చుకోవాలి. లేఖనముల నుండి నేర్చుకోవాలి. ఉత్తమము, సంపూర్ణము అయిన దేవుని చిత్తమేదో లేఖనమే మనకు చూపుతుంది. యేసు మేలు చేస్తూ సంచరించాడు గదా, ఆయనే మన మాదిరి. అపొస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. నజరేయుడైన యేసును దేవుడు పరిశుద్ధాత్మతో, శక్తితో అభిషేకించాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు గనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరుస్తూ సంచరిస్తూ ఉన్నాడు. అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలు శ్రద్ధగా చెయ్యాలి. ప్రజల అక్కర, అవసరం ఆధారంగా మనము సత్క్రియలు చెయ్యాలి. మన సత్కార్యాల చేత సువార్తను అలంకరించిన వారమవుతాము. ఈ విధంగా మూర్ఖుల నోళ్లు మూయగలుగుతాము. మన పని సఫలమవుతుంది. మనం నీతి వృక్షములమై మంచి ఫలాలను పండిస్తాము. మనం సత్కార్యాచరణలో అందరికంటే ముందుగా నిలవాలి. పౌలు ఈ ఉత్తరాన్ని ఎలా ఆరంభించాడు, ఎలా ముగించాడు? దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము అని ఈ లేఖను ప్రారంభించి, కృప మీకు తోడై ఉండునుగాక అంటూ ముగించాడు. విశ్వాసమును బట్టి మమ్ములను ప్రేమించే వారికి మా వందనాలు అంటున్నాడు. ఈ పత్రిక చివరి మాటలు 2, కృప, ప్రేమ. చెదరిపోయి ఆయా స్థలాలలో ఉన్న దేవుని బిడ్డలందరూ దేవుని కృపను బట్టి పరస్పర ప్రేమ సంబంధాలు కలిగి ఉన్నారు. అందరూ కలిసి ఒక పరిశుద్ధ కుటుంబం, ప్రేమ సమాజం, ఆనంద నిలయం. ప్రేమ వీరందరినీ సమైక్యం చేసింది. అందరూ, అందరూ, అందరూ అంటూ 3 సార్లు పలికాడు. ఇది అందరిది, ఏ ఒక్కరిది కాదు. ఇది సమిష్టి స్వాస్థ్యం. దేవునికి స్తోత్రం. క్రీస్తు శరీరమంతా ఒకటే. అవయవాలన్నీ కలిసి ఉంటేనే అది శరీరం. ఈ ఉత్తరం తీతుకు వ్యక్తిగతంగా రాసిందే అయినా ఇది మనందరినీ ఉద్దేశించి రాయబడింది. క్రేతులోని ప్రతి సంఘ సభ్యుణ్ణి దృష్టిలో ఉంచుకొని పౌలు ఈ ఉత్తరం రాశాడు. సోదరీ సోదరులారా, మీరింతవరకు అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన ఉత్తరం వింటున్నారు. కృపచేత రక్షించబడ్డాను గదా అని
సత్క్రియలను నిర్లక్ష్యం చేయకూడదు, సత్కార్యాలు మానకూడదు. వాదోపవాదాలలో, తర్క వితర్కాలలో, తర్జన భర్జనలలో దేవుని సమయాన్ని వృధా చేయకూడదు. ఇలాంటి చర్చల వల్ల ఎవ్వరూ రక్షించబడరు. వివాదంలో నీవు గెలవవచ్చునుగాని అతన్ని ప్రభువు వద్దకు నడిపించలేవు. 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ వాస్తవాన్ని మా శ్రోతలు ఎన్నడూ మరచిపోకూడదు. సత్కార్యాచరణ నేర్చుకోందే రాదు, అభ్యసించనిదే అభివృద్ధి కాదు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుడు వెల్లడి చేసిన సత్యాలను ప్రకటించాలి. ఇది ప్రతి దైవజనుడి కర్తవ్యం. బోధకులు, ఉపదేశకులు తమ కర్తవ్యాన్ని విస్మరించకూడదు. సువార్తను గురించిన సంగతులే ఎక్కువగా ప్రకటించాలి. క్రైస్తవులను విశ్వాసంలో పెంచే విషయాలను ఎక్కువగా నొక్కి చెబుతూ ఉండాలి. ఆధ్యాత్మికంగా ప్రయోజనకరమైన అంశాలకు ఎక్కువ ప్రాముఖ్యమివ్వాలి. తప్పుడు ప్రబోధాలు చేయడం వల్ల కొందరు సంఘాలను చీలుస్తారు, విడదీస్తారు. విమత సిద్ధాంత బోధకులను పసికట్టాలి. వారిని సంఘం బయటికి పంపించేసేయాలి. వారితో తెగదెంపులు చేసుకోవడం అన్ని విధాలా మంచిది. అబద్ధ ఉపదేశాలు పర్వాలేదులే అని ఎవ్వరూ అనుకోకూడదు. 2 సార్లు హెచ్చరించాక కూడా పశ్చాత్తాపం చెందకపోతే ఇంకా హెచ్చరించడం అనవసరం. దేవుని సేవకుల హెచ్చరికలనే అతడు తిరస్కరిస్తే సత్యమంటే ఇష్టం లేని వక్రమైన మనస్సు అతనికి ఉన్నది అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల అతడు తనకు తానే నాశనమైపోతాడు. పౌలు నాయకత్వంలో ఒక చిన్న గుంపు ఉండేది. అందులో ఉపదేశకులు, బోధకులు ఉన్నారు. అవసరం ఏర్పడినప్పుడు పౌలు వీరిని ఒక చోటి నుండి మరొక చోటికి పంపేవాడు. ఈ లేఖలో మంచి చేయడం గురించి నొక్కి చెప్పిన సందర్భాలు 3 ఉన్నాయి. 1 ప్రతి సత్కార్యము చేయడానికి సిద్ధంగా ఉండాలి. 2 దేవుని యందు విశ్వాసముంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయడానికి మనస్సుంచాలి. 3 సత్కార్యాలు చేయకుండా విశ్వాసులమని చెప్పుకునేవారు భ్రష్టులు. గనుక తీతూ, అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకో. ఈ పాఠంలో నిష్ఫలులు కావద్దు అనే హెచ్చరిక ఉన్నది. యోహాను సువార్త 15:8-16 యేసు ప్రభు చెప్పిన మాట గుర్తించండి. మీరు బహుగా ఫలించుట వలన మీరు నా శిష్యులవుతారు. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమడుగుతారో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్లి ఫలించడానికి, మీ ఫలము నిలిచి ఉండడానికి నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించాను. ఇతరులకు మేలు చేయటంలో దేవుడు మనలను నిలకడగా ఉండాలని ఎంతో కోరుతున్నాడు. అంకిత భావంతో సత్క్రియాచరణకు ప్రతి విశ్వాసీ పూనుకోవాలి. క్రీస్తునందు విశ్వాసులందరూ ఒకరిని ఒకరు క్రీస్తు తమను ప్రేమించినట్లే ప్రేమించుకుంటారు. ఎఫెసీ పత్రిక 4:28 అపవాదికి చోటు పెట్టకండి. దొంగిలేవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వారికి పంచిపెట్టడానికి వీలు కలిగే నిమిత్తం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడాలి. శ్రోతలు, ఇంతటితో తీతు పత్రిక ముగిసింది. ఈ పత్రికలో దేవుని కృప, విశ్వాసుల జీవిత శైలి, సత్కార్యాచరణ అనేవి ముఖ్యాంశాలు. వీటిని పరిశుద్ధాత్మ మీ హృదయాలపై ముద్రించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషము మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.